ఒక రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇవ్వడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో తెలుసా? తెలీదు. ఆంధ్రప్రదేశ్ గత 10 ఏళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది. అవునా, నిజమా? కానీ అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి టీడీపీ సపోర్ట్ చాలా యూజ్ అయ్యింది. సో ఇప్పుడు టీడీపీ పార్టీ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తుంది. దానిని బీజేపీ అంగీకరించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఆ రాష్ట్రానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి 90% ఫండ్స్ గ్రాంట్ గా, 10% ఫండ్స్ లోన్ గా ఇస్తుంది. కానీ అదర్ స్టేట్స్ కి మాత్రం 30% ఫండ్స్ గ్రాంట్ గా, 70% ఫండ్స్ లోన్ గా ఇస్తుంది. ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీలో ఎగ్జామ్షన్స్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ అండ్ ఇతర ట్యాక్స్ల్లో కన్సెషన్స్ పొందుతాయి. సెంట్రల్ గ్రాస్ బడ్జెట్ నుండి 30% ఫండ్స్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కు అండ్ మిగతా 70% ఆఫ్ ఫండ్స్ అదర్ స్టేట్స్ కు అలొకేట్ చేస్తారు. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉండడం వల్ల ఏపీ, బీహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం సెంట్రల్ గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తున్నాయి.